హలో అండి, ఈరోజు డే 9 లంచ్ బాక్స్ రెసిపీలో ఎగ్ కీమా పరోటా ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఒక 2 కప్స్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలండి. అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకొని కొంచెం గీ యాడ్ చేసుకోవాలండి. గీ అంతా కూడా పిండిలో బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తాన్ని కూడా మంచి సాఫ్ట్గా కలుపుకోవాలండి. సో మొత్తాన్ని కూడా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలండి. సో ఈలోపు మనం స్టఫింగ్ కోసం ఎగ్ కీమా ఎలా చేయాలో చూద్దామండి. సో ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీరా వేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి ఆనియన్. సో ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న టమాటో కూడా వేసుకోవాలి. టమాటో ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే కనుక కొంచెం వెల్లుల్లి పౌడర్ అలాగే జింజర్ పౌడర్ కూడా వేసుకోవాలి. అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని. సో టమాటో అనేది కొంచెం మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. సో ఒక 2 to 5 మినిట్స్ అలా పడుతుంది, లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. సో అది కొంచెం దగ్గరగా అయిన తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్ని తీసుకొని ఇట్లా తురిమేసుకోవాలండి సన్నగా. సో తురిమేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. సో స్టఫింగ్ కోసం అయితే ఎగ్ కీమా కూడా రెడీ అయిపోయింది. సో మనం ఇంకా పిండిని తీసుకొని చిన్న పరాటాలు చేసుకోవడానికి డివైడ్ చేసుకుందామండి. సో చిన్న బాల్స్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క బాల్ని తీసుకొని ఇట్లా చపాతీ లాగా స్ప్రెడ్ చేసుకొని లోపల స్టఫింగ్ ఎగ్ కీమా పెట్టుకొని, సో ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా క్లోజ్ చేసుకొని, మనం మోమోస్ అవి క్లోజ్ చేస్తూ ఉంటాం కదా, సో అట్లాగే క్లోజ్ చేసుకోండి. సో క్లోజ్ చేసుకొని మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా కొంచెం లైట్ ప్రెషర్తో అట్లా మళ్ళీ చపాతీ కర్రతో అట్లా పామేసుకొని రెండు వైపులా కూడా నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కూడా రోస్ట్ చేసుకోవాలండి. సేమ్ ఇలానే అన్ని పరాటాలను కూడా లోపల ఎగ్తో స్టఫ్ చేసుకొని రెండు వైపులా కూడా గీతో రోస్ట్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.